అమ్మవారికి నైవేద్యంగా పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ మామిడికాయ పులిహోర పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. పులిహోర చేయడం కోసం ఇక్కడ ఒక గ్లాసు నిండా బియ్యం తీసుకున్నాను. అలాగే ఒక పుల్లగా ఉండే మామిడికాయ తీసుకున్నాను. ఒక గ్లాసు బియ్యానికి పుల్లగా ఉండే మామిడికాయ ఒకటి అయితే సరిపోతుంది. బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ బియ్యంలో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ నిండుగా సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ నిండుగా నూనె వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసి కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఈ పులిహోర మరింత టేస్టీగా ఉండడం కోసం ఇక్కడ ఒక సీక్రెట్ పౌడర్ చెప్తున్నాను. అది ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సింది నువ్వులు, మిరియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి అండి. నువ్వులు 2 స్పూన్లు తీసుకున్నాను. 1/2 స్పూన్ మెంతులు తీసుకున్నాను. 1/2 స్పూన్ మిరియాలు తీసుకున్నాను. 1 స్పూన్ నిండుగా జీలకర్ర తీసుకున్నాను. ఒక 3 ఎండుమిర్చిని చిన్నగా ముక్కలుగా కట్ చేసి కడాయిలో వేసి వేయించుకుంటున్నాను. వేయించుకున్న మిరియాలు అన్నీ చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత తీసి రైస్ని అంతటా వెడల్పుకుండా ప్లేట్లో వేసుకోవాలి. పచ్చి కరివేపాకు శుభ్రంగా కడిగి ఆ కరివేపాకు వేడివేడిగా ఉన్న రైస్లో వేసుకుంటే కనుక ఆ వాసన అంతా రైస్కి బట్టి మంచి సువాసనతో చాలా బాగుంటుంది. తర్వాత పక్కన స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకుని ఒక 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఒక అరకప్పు పల్లీలు వేసి వేయించుకుని రైస్లో వేసుకోవాలి. పల్లీలన్నీ తీసిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలండి. ఈ పప్పులన్నీ చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మీ కారం తగ్గట్టుగా ఒక అరగంట పచ్చిమిర్చిని 2-3 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ పులిహోర మరింత టేస్టీగా ఉండడం కోసం ఇక్కడ ఇంగు పొడి వేసుకుంటున్నాను. మామిడికాయ పైన ఉన్న తొక్కునంతా తీసి ఇలా తురుము పెట్టుకోవాలి. తురుము కూడా పోపులో వేసి కలుపుకోవాలి. పోపులో 2 నిమిషాల పాటు వేగిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్నాం కానీ ఆ పొడిని ఈ మామిడికాయ తురుములో వేసి కలుపుకోవాలండి. పొడి వేయడం వల్ల పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు పులిహోర కన్నా మామిడికాయ పులిహోర చాలా బాగుంది అంటాను, అంత బాగుంటుంది. తర్వాత ఈ రైస్లో 1 స్పూను ఉప్పు వేసుకున్నాను. మరి రైస్ ఉడికించుకున్నప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోండి. తర్వాత వేయించిందంతా తీసుకొచ్చి రైస్లో వేసి పులిహోరకు మొత్తం పట్టేలా కలుపుకోవాలండి. మామిడికాయ తురుము వేసిన తర్వాత బాగా రైస్కి పట్టేలా కలుపుకోవాలి. దీనివల్ల పులుపు అంతా రైస్కి పట్టి చాలా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. దీంట్లో మనం మెంతులు పొడి వేసాం కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత చేతితో రైస్ అంతా మొత్తం బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన పులిహోరను ఒక సర్వింగ్ బౌల్ వేసి సర్వ్ చేసుకోవాలండి. అమ్మవారికి నైవేద్యంగా కూడా ఉపయోగపడుతుంది పులిహోర. అస్తమానం చింతపండు తినే బదులు మామిడికాయలు అవి దొరికే టైంలో ఇలా మామిడికాయ పులిహోర చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా మామిడికాయ మంచిదండి. ఎప్పుడన్నా మనం బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చండి. పండగలప్పుడు చేసి అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఈ మామిడికాయ పులిహోర అయితే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంది. పులుపు ఎక్కువ ఇష్టపడేవారు అయితే ఈ మామిడికాయ పులిహోర చేసుకుని తప్పనిసరిగానే అందరూ చాలా ఇష్టంగా తింటారు. చాలా స్పైసీగా, టేస్టీగా, పుల్లగా చాలా బాగుందండి. ఈ మామిడికాయ పులిహోర రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోస్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ. అమ్మవారికి నైవేద్యంగా పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే మామిడికాయ